అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత కొన్ని రోజులుగా ముఖ్య విషయాల మీద చెప్పుకుంటున్నాం. ఇవి మర్చిపోకూడనివి, మరల మన్నం చేసుకోవలసినవి. మన మస్తకంలో నిక్షిప్తం చేసుకోవలసినవి. ఈ సామాన్యమైన విషయాలు కావు. ఇది మీకు అర్థమవుతే మీ ప్రవర్తనలో చాలా మార్పు వస్తుంది. సరే, ఈరోజు విషయం తెలుసుకుందాం. ఇది పత్రి గారు చెప్పిందే మనకి. ఏమిటంటే, దానమే ధర్మము, ధర్మమే పుణ్యము, పుణ్యమే మోక్షము. ఇందులో చాలా లోతు అర్థాలు ఉన్నాయి. పత్రి గారు ఒక్క విషయం చెప్పారు అంటే సామాన్యమైనది కాదు. ఎంత లోతు అర్థం ఉంటుందంటే ఎంత తవ్వుకున్నా అంత వస్తుంది అందులోంచి. అన్ని గొప్ప విషయాలు సింపుల్గా చెప్తారు ఆయన. చాలామంది పత్రికని ఏమనుకుంటారంటే, ఆయన ఏం పెద్ద ఎక్కువసేపు చెప్పలేదు, ఏదో ఒక 5 నిమిషాలే చెప్పారు, 10 నిమిషాలు చెప్పారు అంటారు. ఆయన చెప్పిన 10 నిమిషాలే, 5 నిమిషాలే. దాంట్లో ఎంతో సారం ఉంటుంది, గ్రహించవలసిన, తెలుసుకోవాల్సిన సారం. అంత లోతుకి మీరు వెళ్ళగలిగితే ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడ మీరు గమనించండి, దానమే ధర్మము, ధర్మమే పుణ్యము, పుణ్యమే మోక్షము. చివరికి ఎక్కడికి వచ్చిందంటే మోక్షం దగ్గరికి వచ్చింది. అంటే ఎవరైనా సరే, ఏ మానవుడైనా సరే చివరికి పొందవలసింది మోక్షం. ఇక్కడ పత్రి గారు ఏం చెప్పారంటే, ఈ మోక్షం అన్నది పుణ్యం ద్వారా వస్తుంది అని చెప్పారు. పుణ్యమే మోక్షం అని. మోక్షానికి అర్థం చెప్పుకున్నాం మనం.
శాశ్వత దుఃఖరాహిత్య స్థితి అని, శాశ్వత ఆనంద స్థితి అని, పూర్ణ జ్ఞానం పొందిన స్థితి అని, చావు పుట్టుకలు లేని స్థితి అని, కర్మలు రహితం చేసుకున్న స్థితి అని, పూర్ణాత్మగా ఎదిగిన స్థితి అని, సత్యలోకం చేరుకున్న స్థితి అని, ఇలా మోక్షానికి అర్థం చెప్పుకున్నాం. ఇటువంటి మోక్షం ఎలా వస్తుంది అన్నది ఇక్కడ చెప్పారు పత్రి గారు. ఆయన ఏమని చెప్పారంటే పుణ్యమే మోక్షము అని చెప్పారు. సరే, పుణ్యం అంటే ఏంటో తెలుసుకుందాంలే. ఈ పుణ్యం ఎలా వస్తుంది? అది కూడా చెప్పారు ఇక్కడ. ధర్మమే పుణ్యము అన్నారు. ధర్మమే పుణ్యం అన్నారు. ఈ పుణ్యం ధర్మం వల్ల వస్తుంది అని అక్కడ. అంచేత ఈ ధర్మం గురించి కూడా తెలుసుకుందాం. ఈ ధర్మం ఎలా వస్తుంది? ఈ ధర్మం ఎలా వస్తుందంటే అది కూడా చెప్పారు ఆయన. దానమే ధర్మము అని చెప్పారు. అంటే దానం వల్లనే ఈ ధర్మం వస్తుంది ఈయన ఇక్కడ చెప్పారు. జ్ఞానం మీద చెప్తూ ఈ విషయం చెప్పారు ఆయన. అందుచేత ఇప్పుడు ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం. దానమే ధర్మం అన్నారు. అక్కడి నుంచి చెప్పుకుంటూ వెళ్దాం. దానమే ధర్మము అన్నారు. ధర్మం ఎంతో గొప్పదో ఒక్కసారి ఆలోచించండి. ధర్మానికి మించింది లేదు, అంత గొప్పది. అటువంటి ధర్మం దానం వల్ల వస్తుంది అన్నారు. చేత దానం అంటే ఏంటి? లోకంలో ఎన్నో రకాల దానాలు ఉన్నాయి. ఒకటా రెండా, ఎన్ని రకాలు. అసలు దానం అంటే ఆశించకుండా ఇచ్చేదాన్నే దానము అంటారు. ముందు
దానానికి నిర్వచనం తెలుసుకుందాం. ప్రతిఫలం ఆశించకుండా ఇచ్చేదే దానం. నువ్వు ఏది ఇచ్చినా ప్రతిఫలం ఆశించకపోతే దాన్ని దానం అంటారు. మరి ఈ దానాల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. అన్నిటికంటే ఈ సృష్టిలో గొప్ప దానం ఏది అంటే జ్ఞానదానం. దానాలు ఎన్నో ఉన్నాయి, వందల రకాలు, వేల రకాలు. అన్నిటికంటే గొప్పది జ్ఞానదానం. జ్ఞానానికి మించింది లేదు. సృష్టిలో చివరికి ప్రతి ఒక్కడు సంపాదించుకోవాల్సింది జ్ఞానం. పత్రిక ఎన్నో విషయాలు చెప్పారు. వాటిలో అన్నిటికంట గొప్పగా వివరించింది, గొప్పగా చెప్పింది ఏది అంటే జ్ఞానం మీదే. ప్రతి ఒక్కరిని జ్ఞానం సంపాదించుకోమని చెప్పారు. ఆ జ్ఞానం ధ్యానం వల్లనే వస్తుందన్నారు. ఈ జ్ఞానం యొక్క గొప్పతనాన్ని వశిష్ఠుల వారు యోగ వాసిష్టంలో చెప్పారు. అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు కూడా బోధించడం జరిగింది. ఆ జ్ఞానం యొక్క గొప్పతనాన్ని ఎన్నో విషయాల్లో ఆయన వివరించారు. దాని మీద మనం ఒక 25-30 ఎపిసోడ్లు చెప్పుకున్నాం. వశిష్ఠుల వారు చెప్పినటువంటి ఒక్కొక్క విషయం మీద ఒక్కో రోజు చెప్పుకున్నాం అక్కడ, ఈ జ్ఞానం మీద. ఆ జ్ఞానం యొక్క గొప్పతనం గురించి, ఆ జ్ఞాని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో ఇవన్నీ చెప్పుకున్నాం మనం ఇంతకుముందు. ఎప్పుడు 3-4 ఏళ్ళు అవుతుంది, 4-5 ఏళ్ళు. ఆ జ్ఞానం యొక్క గొప్పతనాన్ని ఎన్నో కోణాల్లో వశిష్ఠులు లాంటి వారు వివరించారు అంటే అది ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. అంచేత జ్ఞానం కంట గొప్పది ఏదీ లేదు. జ్ఞానం వల్ల దుఃఖం పోతుంది, జ్ఞానం వల్ల కర్మలన్నీ రహితమవుతాయి. ఆ జ్ఞానం వల్లే చివరికి మోక్షం కూడా వస్తుంది. జ్ఞానం వల్ల ప్రవర్తన మారుతుంది. సకల సద్గుణాలు కలుగుతాయి, దుర్లక్షణాలన్నీ పోతాయి. అంత గొప్పది జ్ఞానం. దుఃఖంలో కూడా ఆనందంగా ఉంటాడు. చాలా విచిత్రం ఇది.
సృష్టిలో ఉన్న గొప్ప వాళ్ళంతా జ్ఞానులే. జ్ఞానం సంపాదించుకున్న వాడే చాలా గొప్పవాడు అవుతాడు. అంచేత జ్ఞానాన్ని మించింది లేదు. అటువంటి జ్ఞానాన్ని ఆశించకుండా, ప్రతిఫలం ఆశించకుండా, అందరికీ ఇవ్వడమే, పంచడమే దానం అవుతుంది. అందుకే పత్రి గారు 18 ఆదర్శ సూత్రాల్లో ఈ జ్ఞానాన్ని, ఈ ధ్యానాన్ని పంచేటప్పుడు డబ్బులు తీసుకోవద్దు, ఆశించవద్దు అని చెప్పారు. అదే మనం 20 ఏళ్ళ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. పత్రి గారు అందుకే ఏ యజ్ఞంలోనూ ఫీజు పెట్టలే. ఎవడైనా వాడు ఇష్టమై ఉండి వాడు ఇస్తే తీసుకునేవారు అంతే. ఇవ్వనోడిని డిమాండ్ చేసేవారు కాదు. అలా యజ్ఞాలను నడిపారు ఆయన. అంచేత అటువంటి జ్ఞానాన్ని దానం చేయడమే ధర్మం. ధర్మం చాలా చాలా గొప్పది సృష్టిలో. సృష్టి నియమాల్లో ధర్మాన్ని మించింది లేదు. ఆ ధర్మం మీదే ప్రపంచమంతా నడిచింది. ఆ ధర్మాన్ని బోధించడానికే ద్వాపర యుగంలో కృష్ణుల వారు రావడం జరిగింది. మహాభారత యుద్ధం అంతా ధర్మాన్ని బేస్ చేసుకునే నడిచింది. ధర్మం పక్షానే భగవంతుడు ఉన్నాడు అన్నది దానివల్ల తెలిసింది. అధర్మం తాత్కాలికం, కానీ ధర్మం శాశ్వతం అన్నది పాండవులు, కౌరవుల ద్వారా లోకానికి అందించడం జరిగింది. అంచేత అన్నిటికంటే గొప్పది జ్ఞానమైనప్పుడు ఆ జ్ఞానాన్ని ఆశించకుండా ఇవ్వడమే దానమవుతుంది. అటువంటి జ్ఞానదానమే సృష్టిలో గొప్ప ధర్మం. గుర్తెట్టుకోండి. ఇంకా దానికి తిరుగులేదు జ్ఞానాన్ని ధర్మం చేయడం కంటే. అదే పత్రి గారు మనకి అస్తమానం చెప్పేవారు, నువ్వు ఎంత తెలుసుకుంటే అంత పంచునైనా ఆ జ్ఞానాన్ని పంచు.
ఆ జ్ఞానం వచ్చే మార్గం చెప్పి చాలు, వాడే పొందుతాడు. దానమే చెయ్యాలి. నువ్వు ఎప్పుడైతే ధ్యానం చెప్పావో వాడి జ్ఞానం వస్తుంది. అక్కడి నుంచి చెప్పారు ఆయన. ఆ జ్ఞానాన్ని పంచడం కంటే గొప్ప ధర్మం లేదు. అటువంటి ధర్మం నువ్వు చేసే కొద్దీ, పంచే కొద్దీ నీకు పుణ్యం వస్తుంది. ధర్మమే పుణ్యం. ఏది ధర్మము? జ్ఞానదానమే ధర్మం. ఇటువంటి ధర్మం వల్లే నీకు పుణ్యం వస్తుంది. పుణ్యంలో కూడా చాలా రకాలు ఉన్నాయి. పుణ్యము అంటే గుర్తుపెట్టుకోండి, నీకు కలిగే లాభం. నీకు కలిగే లాభాన్నే పుణ్యం అంటారు. శాస్త్రాల అర్థము అంతరార్థంలో ఈ పుణ్యం గురించి కొంచెం ఇచ్చాను నేను. హయ్యెస్ట్ లాభం ఏది అంటే నువ్వు చేసే ధర్మం. ఏమి ధర్మం చేయాలి అంటే నువ్వు చేసే దానమే. ఏమిటి దానము అంటే నువ్వు ఇచ్చే జ్ఞానమే. నువ్వు ఇచ్చే జ్ఞానం, నువ్వు చేసే జ్ఞానదానం వల్ల అదొక ధర్మ కార్యం అవుతుంది. ఆ ధర్మ కార్యమే గొప్ప పుణ్యం అవుతుంది. అంత పుణ్యం నువ్వు సంపాదించే కొద్దీ ఆ పుణ్యమే చివరికి నిన్ను మోక్షానికి చేరుస్తుంది. అంటే మోక్షం సంపాదించాలి అంటే నీకు ఎక్కువ లాభం కలిగించే పుణ్యం చేయాలి. నువ్వు చేసే ధర్మం వల్లే ఆ పుణ్యం వస్తుంది. నువ్వు చేసే దానమే ఆ ధర్మం అవుతుంది. నువ్వు ఇచ్చే జ్ఞానమే అసలైన దానం అవుతుంది. అది అంచేత చివరికి ఇందులో చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ జ్ఞానం సంపాదించుకోవాలి. ఈ జ్ఞానాన్ని దానం చేయాలి, ఆశించకుండా ఇవ్వాలి. ఇదే పట్టుకున్నాను నేను మొదటి నుంచి. ఇదే చెప్తున్నాను మీకు.
జ్ఞానం పొందండి, మీరు పొందిన జ్ఞానాన్ని పంచండి అన్ని చోట్లకి వెళ్ళి. ఇంతకన్నా గొప్ప పని ఏమీ లేదు మీరు భూమి మీద చేయవలసింది. ఇదే మిమ్మల్ని మోక్షానికి చేరుస్తుంది, మీకు మోక్షాన్ని చూపిస్తుంది అని చెప్తున్నాను నేను. ఇంతకన్నా లేదండి. ఎంతో అధ్యయనం చేశాను నేను, ఎంతో ఆలోచించాను. పత్రి గారు చెప్పినవి అన్నీ. ఆయన అంత గొప్పవాడు అయ్యాడు అంటే ఆ జ్ఞానం వల్లే, ఆ జ్ఞానం పంచడం వల్లే. ఎందుకు ఈయనకి ఇంత క్రేజ్ వచ్చిందని ఆలోచిస్తే జ్ఞానాన్ని పంచుతున్నాడు, ఆ జ్ఞానాన్ని ఇచ్చే ధ్యానాన్ని పంచుతున్నాడు. 2 పాయింట్లు: సరైన జ్ఞానము, సత్య జ్ఞానం. అందులోనే ఉంది అంతా. అదే మీకు చెప్తున్నాను నేను, మిమ్మల్ని ఆచరించమంటున్నా. ఇక్కడ ఎన్ని కోట్లు సంపాదించండి, ఎంత గొప్పగా జీవించండి, ఏం చెయ్యండి, దీనికి మించింది లేదు. అటువంటి మార్గంలోకి మీరు వచ్చారు. మిమ్మల్ని చాలా చాలా అదృష్టవంతులు అంటాను. డైమండ్స్ అనడానికి కారణం అదే. అది మీకు అర్థం కాకపోవచ్చు. మీరు ఇది ఎంత బాగా పాటించి ఎదుగుతారో శరీరం వదిలేక మీకు అర్థమవుతుంది. ఎంత గొప్ప స్థితికి వెళ్తారో జ్ఞానంతో. అది అంచేత గుర్తుపెట్టుకోండి, పత్రి గారు చెప్పిన ఈ 3 పదాలు: దానమే ధర్మము, ధర్మమే పుణ్యము, పుణ్యమే మోక్షం. ఎంత అర్థం ఉందో చూడండి ఇందులో. మరి పత్రి గారి దగ్గర ఇంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాం, గొప్ప విషయాలు తెలుసుకున్నాం. అంతకన్నా ఏమీ లేదు. మరి అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.